అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కొడుకుపై పైశాచికంగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కత్తులతో కసితీరా పొడి చేసి పారిపోయారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. దాడిలో తల్లి అక్కడికక్కడే మరణించగా కొన ఊపిరితో ఉన్న కొడుకు మృత్యువుతో పోరాడుతున్నాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గండు నరసమ్మ అనే 60 ఏళ్ల మహిళతో పాటు ఆమె కొడుకు రాజేందర్పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా రాజేందర్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అతన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందరికి సంసారాలు ఉండే, అందరికి పెళ్ళాలు ఉండరు, అందరి కొడుకులు బిడ్డలు ఉండరు, అందరికి అల్లుళ్ళు ఉండరు, అందరికి అన్నదమ్ములు ఉండరు, అందరికి పెళ్ళాలు ఉండరు, అందరికి అక్క చెల్లెలు ఉండరు, అందరికి తల్లులు ఉండరు. సారు మీకు చూడండి మా అమ్మ కావాలి. దుండగులు కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడికి సంబంధించి 4 అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజేందర్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడని చెప్తున్నారు. ఈయన గత కొన్నేళ్లుగా భార్యతో దూరంగా ఉంటున్నాడని స్థానికులు చెప్తున్నారు. దీంతో భార్యకు చెందిన బంధువులు దాడి చేసి ఉంటారా లేక మరెవరైనా ఉన్నారా అని పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగినప్పుడు బాధితురాలి భర్త ఇంట్లో లేడని చెప్తున్నారు. రాత్రి సమయంలో ఆయన పొలం దగ్గర ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో పోలీసులు ఆయన కూడా విచారిస్తున్నారు. తానుంటే ఈ హత్యలు జరగకుండా ఉండేవని మృతురాలి భర్త చెప్తున్నాడు. అయితే తన కొడుకుకు శత్రువులు ఉన్నారని కూడా అంటున్నాడు. ఈ సమాచారంపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. నీ పేరు ఏం పేరు? ఏ ఊరు? ఏడవకుండా ఏమైంది? పొడిచి చంపిండు. ఎవరు ఓడిసిరు? ఎవరిని ఓడిసిరు? వాళ్ళు ఏజెంట్ చూసినాను సార్, వచ్చిందని చెప్పు. ఎవరెవరు అంటే ఎవరిని ఓడిసిరు? నా పెళ్ళాన్ని చంపిండ్రు. ముందు నా పెళ్ళం తాను కొడుకుని లేపుతాను చంపిండ్రు. చంపినాక నా కొడుకుని ఎక్కడ దొరికి ఓడిచిండ్రు. ఈడ ఓడిచిండ్రు, ఈ ఈపులో ఓడిచిండ్రు. అంత రక్తం మొత్తం ఇక పొడిచినాక ఓసి తప్పిండు. ఓసి తప్పి కూడా పొడిచినోడిని కునం పట్టుకున్నాం. ఎంతమంది వచ్చారు? ఇద్దరు అయితే చెప్పే, ఇంకోసారి వచ్చిండు. ఇక సత్యమూల అందరూ ఫోన్ ఇస్తలేరట పోలీసు వాళ్ళు. ఎంతమంది వచ్చినట్టు అంటే ఏ టైంలో అయింది? ఒక్క టైం సార్, నేను ఇంటికి వచ్చినప్పుడు. అక్కడ మీ పైన దాడి? అక్కడికి నేను లేని ఇంటికాడ, నేనుంటే ఎట్లా కాదు ఇంటికాడ. నాకు వాళ్ళు పంగి చూసింది నాది మొత్తం. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? నేను బోర్కాడ ఉండను. అంటే ఫస్ట్ మీరే చూసిరా లేదంటే వేరే వాళ్ళు చెప్పారు? వేసుకొచ్చినాక నన్ను లేపిండు. చలి పెడితే స్కూల్లో వచ్చి పడినా, అప్పుడు లేపిండు. అంటే ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగిందా? ఎప్పుడు లేదు గొడవ. నా కొడుకు మీద పగనే కానీ ఆయన దగ్గర రాలే ఎవరు కూడా. ముందు గొడవ లేదు. ఇక వాళ్ళకి దేవునికి ఎరకాలకి ఈ తాగబోతు పని కాదు సార్. కింద మీద ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది, కడుపులో ఒకటి ఉంటుంది. మనకేం తెలుసు సార్? నేను అట్లా వెనకటి మనిషి, నాకేం తెలుసు. నా పెన్నం అలిగిపోయింది, నిన్ననే వచ్చింది పాడాలి. నీ అక్కడ ఉన్న బిడిస్తాను అని బతికిపోవు.